జరగండి వస్తాయి यो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्म आयुरायुर्भव ओम अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे यशां देवीं सर्वकामार्थसिद्धये निर्पाणि நாங்கள்நம் பாவை கொச்சாத்து நீராடினாள் தீங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சன்ன கூடு கருகட ஓங்கு வளப்போதில் பொருவன்றுடன் கொடுப்ப தேங்காதே குக்கிருந்து சேர்த்த மலைபத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வன் நிறைந்து शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मनोवाञ्छाफलसिद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु చాలా సంతోషం ఇంతమంది భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకునే అదృష్టం మనకందరికి కలిగించినందుకు స్వామివారికి సదా కృతజ్ఞతలమై ఉన్నాము స్వామివారికి ఏం కోరుకుంటాడు ఆయన ఏం కోరుకోడు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి అయ్యా మా దగ్గర ఏమీ లేదు నీ చేతులు జోడించి చేస్తున్నాము అని ఒక విన్నపం చేస్తే చాలు కానీ ఉండి కూడా లేదు అని మాత్రం అనకూడదు ఉన్నది ఒక్క పత్రం ఒక్క తులసి ఆకు రుక్మిణమ్మ గారు ఏమి ఇచ్చిందయ్యా సత్యభామ తనకున్న నగలు 7 వారాలు అంటే రోజుకొక రకం నగలు ఉన్నాయి కృష్ణుని చూచడానికి అన్ని ఆభరణాలు వేసినా కానీ లేవలేదు ఆయన బరువు మనకు సరిపోతాయి భూమిని మోసిన వాడికి ఆయన బరువు తెలుస్తుందా ఆమె ఆశ్చర్యపోయింది ఇన్ని నగలేసాం ఇంత బరువు ఉన్నాడు ఏంది స్వామి అని అంటే ఎట్లా అమ్మా అని అంటే దానం చేయాలి మరి ఆయనకు నారదుడికి దానం చేసిన ఆయన తీసుకుపోయి ఆయన సేవ చేయించుకుంటాడు మరి ఎట్లా అని అడిగితే అందరు పోయి రుక్మిణమ్మని బ్రతిమలాడి స్వామిని తీసుకుపోతున్నాడు నారదుడు ఏమన్నా విజయం అని అంటే ఆమె దగ్గర ఏమున్నది ఒక్క తులసి దళం తీసుకొని భక్తిగా మొక్కి దాని మీద వేసింది త్రాసులు వేసింది పాపం టై అని పైకి లేచిపోయిందట మనకు కావాల్సింది ఏంది మనల్లో ఒక్క తులసి తీసుకొని రండి వద్దంటాడా ఒక్క పువ్వు తీసుకొని రండి ఒక్క తమలపాకు 2 తమలపాకు తీసుకొని రండి అంతేగాని మనకున్నంతలో స్వామి వారికి సేవ చేసుకుందాము మాకున్నంతలో మేము సేవ చేస్తున్నాం మీకున్నంతలో మీరు సేవ చేయండి అంతే మేము కోరుకునేది చాలా సంతోషం అందరికి కూడా మన గ్రామస్తులకు మన చుట్టుపక్కల గ్రామాలకు అందరికి కూడా మంచిగా పంటలు పండి ఆయురారోగ్యాలు సరిగ్గా ఉండి 100 సంవత్సరాలు ఆనందంగా హాయిగా భార్యాపిల్లలతోటి కోరుకోవాలని స్వామివారి తరఫున మేము మంగళాశాసనం చేస్తున్నాం శుభం భూయాత్ మంచిది అయ్యా స్వామి మంచి వచ్చింది చాలా సంతోషం నన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటే ఏంటంటే అనన్యాశ్చింతయంతో మాం అంటే ఏ విధమైన వేరే ఆలోచన లేకుండా నన్ను ఎవరైతే తలుస్తారో అంటే మనం సంసారం అది ఇక్కడ అనుకోకుండా ఉన్న 2 నిమిషాలైనా సరే స్వామి నీవే దిక్కు నీ పాదాలే మాకు శరణం అని మనం అనుకుంటే స్వామి మనకు కావలసినన్ని కూడా స్వామి ఇస్తాడన్నట్టు. తర్వాత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు భగవద్గీతలో. అంటే మంచి వాళ్ళందరినీ రక్షించడానికి చెడ్డవాళ్ళని శిక్షించడానికి నేను వచ్చానన్నాడు. అందుకొరకే మంచి వాళ్ళు 5గురైనా సరే పాండవులను రక్షించాడు, 101 మంది ఉన్న కౌరవులను శిక్షించాడు. అందుకొరకే మనకు చేతనైనంత వరకు చెడు పనులు చేయకుండా మంచి పనులు చేద్దాం. మనం పోయేటప్పుడు తీసుకుపోయేది ఒక్క పూచిక పుల్ల కూడా మన వెంబడి రాదు.
అది అందరికీ తెలిసిన విషయమే కదా. మనం తీసుకుపోయేదంతా స్వామికి చేసిన సేవ. ఆయన చేసిన మనకు ఏదో పెట్టాలని అవసరం లేదు. ఆయన ఏం అడగడు, మనం ఏం అడుగుతాడు? 2 చేతులు జోడించి స్వామి నీవే దిక్కు అంటే చాలు. ఆ మాత్రం ప్రేమ భావన మా రాకమకొండ తిరుమల మన రాకమకొండ తిరుమల స్వామి పేరు మీద మీకు అందరికీ ఉండాలని మేము స్వామివారి తరఫున మీకు అందరికీ మంగళాశాసనం చేస్తున్నాం. శుభం భూయా. అట్లో ఇట్లో ఒకసారి కాకుండా ఈ కలనా నిజమా, ఈ నాయనవారు ఇక్కడ వస్తారని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. మా అయ్యవారు రామలింగం నాయన మేము పోయి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడే నాయన చాలా రిస్క్ తీసుకొని వచ్చినందుకు వాళ్ళకి పాదాలకి నమస్కారం. ఇంకొకటి, ఇక్కడున్న పెద్ద పాత్ర అయినా చిన్న పాత్ర అయినా అతి చిన్న పాత్ర అయినా గుట్టకెళ్ళి రామలింగం నాయన ఎట్లాంటి రిస్క్ ఉండని చిన్న అసలు ఒక 2వ తరగతి పిల్లగాడి నుంచి ఎస్ఎస్సి డిగ్రీ అయిపోయే వాళ్ళకి ఎట్లా తిరుగుతారో ఇప్పుడు కూడా అదే సర్వీస్ చేస్తున్నాడు. మాకు భగవంతుడు ఇదే సర్వీస్ ఇవ్వాలని మేము ఎప్పుడు ఎల్లప్పుడూ కోరుచున్నాము. మాకు అయ్యవారు కూడా మంచి సర్వీసు, మాకు ఏదున్నది మాకు అయ్యవారు ప్రాముఖ్యతగా మాకు ఏదున్నది మా మాట కాదనకుండా మీ ఇష్టమే మా ఇష్టమని అయ్యవారు మాకు తెలియజేస్తున్నారు. వారికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇదే సర్వీస్ మాకు ఎల్లప్పుడూ కోరుతూ ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. జై రాకంగూడ స్వామి. ఈరోజు మన దేవాలయం దగ్గర ఊరు భక్తులకు మరియు అయ్యగారికి మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులందరికీ నాకు నమస్కారాలు. ఎన్నో రోజుల నుంచి అయ్యగారు చెప్పినది వేదంతో ఇక్కడ గుడి టెంపుల్ కోసమని మరియు అన్ని విధాలుగా ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎవరున్నా ఎక్కడ తిరిగి మనకు కావాల్సింది గుడి డెవలప్మెంట్. కాబట్టి మనం ఏ పార్టీ అనకుండా దేవుడు అనేది ఒకటే వేదం కాబట్టి మనం అందరం గినంగా మీ వంతుగా ఇక్కడ మన స్థలంలోకి వచ్చి డెవలపింగ్ మరియు అదేవిధంగా రామలింగం మరియు అయ్యగారు టోటల్ ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తేనే ఒక వెలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచించి అందరూ నిర్ణయాలతో ముందుకు సాగుతాం కాబట్టి సంతోషం. ఇంకా మేమీనంగా వచ్చే ఏ అధికారులు ఎవరైనా సరే వాళ్ళని నిర్ణయం తీసుకొని మాతోనే ఇలా ఇంకా డెవలపింగ్ చేయాలని కోరుతున్నాం. మేము పక్కా అడుగుతాం, తెస్తాం. ఇప్పుడు ఈయనగా రేపు ఎల్లుండి ఎమ్మెల్యే వస్తే 20 లక్షలది షెడ్యూల్ని అడిగినాం, సరే అన్నాడు. మరియు మనకు అట్లే గుట్టపైన మిషన్ రాయితే నీళ్ళు ఎంతో విఫలమైన కానీ అది ఇక్కడ రాకపోయినా కింద వరకు బోర్లకు వస్తుంది, అవే నీళ్ళు ఈయన ఓకే అయింది. మరి ఇప్పుడు ఈయన ఏమన్నామంటే అన్నా మనం ఇక్కడ వచ్చే భక్తులకు మనం ఖచ్చితంగా నీళ్ళు కేటాయించాలి కాబట్టి అంటే ఒక సంపు ఏర్పాటు చేద్దామా అన్నాడు. సరే సార్ అని చెప్పిన సంపు ఈయనగా ఇప్పుడు వచ్చినప్పుడు ఎస్టిమేషన్ ఖచ్చితంగా చూపించి 7 అని నిర్ణయిస్తే ఆ దాన్ని సంపు ఈయనగా ఖచ్చితంగా ఇస్తానని చెప్పిండు. రేపు ఎల్లుండి వస్తాడు కాబట్టి మనం మనందరి కృపతోన అడిగి తీసుకున్నామని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఇప్పుడు సేవ చేయడానికి ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము. మీరు చిన్న పెద్ద అని తేడా లేదు. మీరు వచ్చి సేవ చేసి భగవంతుడు సేవ చేయాలంటే మేము అందరికీ వెల్కమ్ చెప్తాము. అది ఒకటి గమనించగలరు. అన్ని ఊర్లో కూడా అది పాస్ చేయాలి మెసేజ్. భగీరథ ప్రయత్నం అంటారు కదా, అంటే భగీరథుడు ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేసి గంగమ్మ వారిని భూలోకానికి తీసుకొచ్చాడు. ఆమె శివుని తలపై నుంచి పారుతూ మన యొక్క దేశాన్ని, మన యొక్క భూమండలాన్ని చేశారు. అదేవిధంగా మా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీ సుదర్శన్ గౌడ్ గారు భగీరథ ప్రయత్నంతో నీళ్లు పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి సంపూర్ణ సహకారాన్ని మేము, మా స్వామి తప్పకుండా అందిస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం వరకు మొత్తం ట్యాంక్ పూర్తి కావాలా, దాంట్లో ఎవరికి పబ్లిక్ ఏ యొక్క ఇబ్బంది కాకుండా కావాలని స్వామివారికి మేము మా సర్పంచ్ గారి తరఫున కోరుకుంటున్నాము. అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.